వాళ్ళు లీడర్లు 10 సంవత్సరంలో ఏం చేసినాడు, ఏం చేయలేదు, అది కూడా ఆలోచన చేసి ఓటేస్తాడు. ఇప్పుడు యూనిటీ పెట్టుకుంటాడు. ముస్లిం యూనిటీ ఉంటే కాంగ్రెస్ కి వేస్తాడు. కాంగ్రెస్ కి ఎందుకు సార్? ఎందుకంటే ఈ హిందూ ముస్లిం ఫీలింగ్, ముస్లిం నమాజ్ చదువుకొని ఇస్తలేడు, మదర్సాలు ఎడగొడుతున్నాడు. ఒకటి నమాజ్ చదువుకుంటా వెళ్ళిపోతే వానికి 5-10 మనిషి కలిసి వాడిని కొడుతున్నాడు. దౌర్జన్యం ఎక్కువ అయిపోయింది, హిందూ ముస్లిం ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది. అది కావద్దు. ప్రైమ్ మినిస్టర్ అందరి ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. ఒక కులం ప్రైమ్ మినిస్టర్ లేదు కదా, అందరు ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ అంటే వన్ ఫీలింగ్, వన్ సైడ్ వన్ ఫీలింగ్ తీస్తున్నాడు. అట్లా మనకు నచ్చదు. రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే బాగుంటది. కాంగ్రెస్ ఎందుకు సార్? ఇప్పుడు బీజేపీ పరిపాలన అయితే చూసినాం మనము. కాంగ్రెస్ కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా సార్. కాంగ్రెస్ పార్టీ రావాలి అధికారంలో, మార్పు కావాలి అన్నట్టుగా ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లనే అని ప్రైమ్ మినిస్టర్ కూడా మార్పు వస్తే బాగుంటది. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉంటే బాగుంటది. మార్పు అనేది కొత్త మార్పు వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు మనకి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ మంచిగా ఉంది, కాంగ్రెస్ మంచిగా చేస్తారు. మరి అదే వస్తే అదే కావాలి మాకు, కాంగ్రెస్. ఆ పార్టీ ఎందుకంటే మంచి పని చేస్తారు, మంచిగా చేస్తారు అన్ని. ఇప్పుడు మనకి ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి పార్లమెంట్ సంబంధించి దానం నాగేంద్ర గారు పోటీ చేస్తున్నారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంట. మంచిగా ఉంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ కి. కాంగ్రెస్ ఎందుకన్నా? కాంగ్రెస్ ఎందుకు అంటే లోక్సభ ఎలక్షన్ లో చూడాలని ఉంది కాంగ్రెస్ కి. 10 years నుంచి బీజేపీ వస్తుంది, 5 years ఈయనకు ఇస్తాం ఏమైనా చేస్తా అని. రేపు మనకి సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి దానం నాగేంద్ర పోటీ చేస్తున్నాడు. ఇది సికింద్రాబాద్ కాంగ్రెస్ నుంచి. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంట. ఉంది 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 ఆయనకి బీజేపీ కాంగ్రెస్ కి టకాపర్ ఉంటుంది అని అట్లాగే ఉంది. కాంగ్రెस गलती है, हमको आइडिया है कि हम तो उसको डालेंगे कांग्रेस को. अब जीतो कोई भी, हमारा वोट तो वेस्ट नहीं होगा, और हर कोई डालेंगे. అంటే ఇప్పుడు ఆయన వస్తే మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? डेवलपमेंट तो होगा थोड़ा बहुत, पूरा तो नहीं होगा, कोई भी पूरा नहीं करेगा. जितना भी होगा अच्छा होगा बस. రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? कांग्रेस है. కాంగ్రెస్ కి ఎందుకన్నా? 10 years बीजेपी रूल कराना, अभी एक 10 years कांग्रेस 100% जरूरी है. ఓకే మనకి సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించి దానం నాగేంద్ర పోటీ చేస్తారు ఇది కాంగ్రెస్ నుంచి. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. ఓకే, ఆయన గెలిస్తే కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని జరుగుతాయి. तो 100% జరుగుతాయి అంటారు. राहुल गांधी बोल रहे हैं ना, होता कैसा भी बीजेपी तो क्या भी नहीं करा इतना टाइम, होगा कैसा. ఓకే, థ్యాంక్స్. రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ కొట్టేద్దాం? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ స్టేట్ అయితే కాంగ్రెస్ ఉంది. ముందు ఎలక్షన్ లో కూడా అంటే కాంగ్రెస్ కొంచెం డెవలప్మెంట్ అనేది అవుతుంది. అసలు మేమైతే కాంగ్రెస్ కి ఇద్దాము. దానం నాగేందర్ ఉన్నారు ఇక్కడ, నాగేందర్ ఉన్నారు. ఆయన డెవలప్మెంట్ కూడా ముందు కూడా చూసాం, చాలా మంచిగా డెవలప్మెంట్ చేస్తాడు. ఎవరైనా వచ్చినా కానీ, పేదవాళ్ళు వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. అందుకోసం అతనికి ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గెలిచే ఛాన్స్ ఉంది, అతను గెలిచే ఛాన్స్ ఉంది. అంటే ఎప్పుడు ఏ పని ఉన్నా కానీ, అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ వచ్చి మనకి అది రిసీవ్ చేసుకోవడము, ప్రాబ్లం మీద సాల్వ్ చేయడం చేస్తాడు. సార్, రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఇదే దానం నాగేందర్కే వేద్దాం. దానం నాగేంద్ర గారికి ఎందుకు సార్? మా రిలేషన్ ఉన్నాడు అంజన్ కుమార్ యాదవ్ మా రిలేషన్. ఓకే, ఆయన తరపు నుంచి మేము. ఆయన గెలిస్తే మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ కిషన్ రెడ్డి గారు లేదా దానం నాగేంద్ర గారు? ఇద్దరు. దానం నాగేందర్ గారు. రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేద్దాం? కాంగ్రెస్ కి వేద్దాం. కాంగ్రెస్ ఎందుకండి? కాంగ్రెస్ పరిపాలన ఇంత ముందు బాగానే ఉండే. ఇప్పుడు బీజేపీ చిన్నప్పటి నుంచి ధరలు అన్ని చాలా విరామైపోయింది. మళ్ళీ దాని గురించి ఆలోచించి
ఓకే, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దాన నాగేంద్ర గారు పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నేనైతే అనుకుంటున్నా గెలుస్తాడు అనుకుంటున్నాను, ఆయన గెలవాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాను. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటారు? ఈ పార్టీకి అంటే మీద ఏం మంచి ఎవరు చేస్తే అందుకే ఓటు చేస్తారు. ఇప్పుడు మంచిగా అంటే కాంగ్రెస్కి ఓటు వస్తారు. కాంగ్రెస్కి ఇక్కడ మనకి సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి దాన నాగేంద్ర పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వస్తారు వస్తారు ఓకే, ఆయన గెలిస్తే అభివృద్ధి జరిగిద్ది అంటారా మన ఏరియాలో? చేస్తారు, చేసిన మళ్ళీ చేస్తారు. కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ చేసిన ఇది మొత్తం కాంగ్రెస్ చేసిన 47 తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత కాంగ్రెస్ చేసిన ఇప్పుడు మొత్తం చేసిన ఏదైనా బద్నాం చేస్తారు పార్టీకి. బస్ కొంచెం పార్టీ కాంగ్రెస్ కి బద్నాం చేస్తారు. అది చేయలేదు ఇది చేయలేదు, అమ్మినా అది అమ్మినా. ఏం అమ్మినా ఆయన ఏం అమ్మాలి, ఏం అమ్మాలి, ఎవరు అమ్ముతున్నా చూడాలి. ఓకే, రేపు మరి కిషన్ రెడ్డి దాన నాగేందర్ ఎవరికి? నాగేంద్ర రావాలి, వస్తుంది రావాలి. థ్యాంక్స్. సరే, ఇక్కడ మెయిన్ గా మనకి కాంగ్రెస్ బీజేపీ వినపడుతున్నాయి కదా, వీటిలో ఏది వస్తే బాగుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ బాగుంది. ఓకే, ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించి కాంగ్రెస్ లో దాన నాగేంద్ర అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కాంగ్రెస్ పక్క గెలుస్తుంది, పక్క గెలుస్తుంది. పక్కా గెలిచింది. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. అన్న, రేపు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఎందుకన్నా? కాంగ్రెస్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి కదా, చాలా పనులు చేసింది. ఇది మనకు చాలా స్కీమ్లు తెచ్చింది కాంగ్రెస్. వీళ్ళు అయితే వీళ్ళకి కొంచెం ఎక్కువ చేసిండే కానీ మొత్తం స్కీమ్ ఏదైనా స్కీమ్ ఉన్నా కాంగ్రెస్ తెచ్చిన స్కీమే ఉంది. ఇప్పుడు కూడా కొత్త స్కీమ్ ఏం రాలే, కొత్త ఏం ఇవ్వలే. ఓకే, రేపు మనకి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి దాన నాగేంద్ర పోటీ చేస్తున్నారు. దాన నాగేంద్ర ఇది కాంగ్రెస్ నుంచి. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయన్న. ఓకే, ప్రజల్లో తిరుగుతూ ఉంటారు ఆయన? ప్రజల్లోనే ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రజల్లోనే ఉంటారు అన్న. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వచ్చేస్తారు, వాళ్ళు కాల్ చేస్తే వచ్చేస్తారు అట్లా. ఓకే, థ్యాంక్స్ అన్న.